అంతేనా? రైట్ అన్న. దీంతోపాటు ఇంకొక సీరియస్ సబ్జెక్ట్, రాజీవ్ గాంధీ కొడుకు ఏదో లేఖ రాసినట్టు అందరు బుద్ధిజీవులు, మీ కవులు, కళాకారులు అందరు కలిసి. అదే ఇవాళ కనపడతా ఉన్నారు కదా, ఇప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొట్టాలని. రాజీవ్ గాంధీకి వాళ్ళ నాయన కొడుకు ఎందుకు లేఖ రాయాల్సి వచ్చిందో అంటున్నా. అప్పుడు ఆయన విగ్రహం మీద ఆయన కొడుకు లేఖ రాసి స్పందిస్తాడా? ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం, అర్థం చేసుకోమంటున్నాం తెలంగాణ భావోద్వేగాన్ని. ఇప్పుడు ఇప్పుడు ఆయన మెప్పు కోసమే, రాహుల్ గాంధీ మెప్పు కోసమే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీ విగ్రహం ఆడబెడుతున్నప్పుడు అదే చెప్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు మీకు డబ్బా కొట్టే ప్రయత్నంలో, మిమ్మల్ని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో, మిమ్మల్ని ఒలలో చేసుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ భావోద్వేగం మీద దాడి చేస్తా ఉన్నాడు, తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి చేస్తా ఉన్నాడు. మీరు ఆయన ఉచ్చులో పడకండి, ఆయన మాయలో పడకండి. మీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడానికి ఎవరైనా వ్యతిరేకం కాదు. అనేక తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడైనా పెట్టుకోండి. కానీ మేము వచ్చిన తర్వాత పార్సల్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం. అంతే కదా, కేటీఆర్ గారు ఖచ్చితంగా జరగాలి, జరుగుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకు మేము వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్తా ఉన్నాం, ఎందుకు వద్దంటా ఉన్నాం? దీని వెనుక చారిత్రక కారణాలు ఉన్నాయి కదా. తెలంగాణ భావోద్వేగము, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమము, తెలంగాణ ఆత్మగౌరవము, తెలంగాణ స్వయం పాలన, ఇన్ని అంశాలతో ముడిపడి ఉన్నది తెలంగాణ సచివాలయం అన్నది. తెలంగాణ సచివాలయం అన్నది ఒక కట్టడము, ఒక భవంతో కాదది. అనేక రకాల బలిదానాలు, పోరాటము, సుదీర్ఘ ఉద్యమము, స్వయం పాలన ఆకాంక్షలోంచే అద్భుతమైన సచివాలయాన్ని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఆ సచివాలయం తెలంగాణ ఆత్మగౌరవానికి, స్వయం పాలనకు ప్రతిరూపం. అట్లాంటి సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి. కానీ ఏ తెలంగాణ చరిత్రతో కానీ, తెలంగాణ సమాజంతో కానీ, తెలంగాణ ఆకాంక్షలతో కానీ, స్వయం పాలనతో కానీ సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఎట్లా? ఎంత గుండెలు మండుతాయి, ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత రగిలిపోతుంది తెలంగాణ సమాజం. దీన్ని అర్థం చేసుకోమని రాహుల్ గాంధీకి అప్పీల్ చేసినాం మేమందరం కూడా. మిమ్మల్ని మాయ చేయడం కోసం రేవంత్ రెడ్డి పడుతున్న మాయోపాయాల ఒలలో మీరు పడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని చీత్కరించుకుంటుంది, మిమ్మల్ని అసహించుకుంటుంది. మీరు దీన్ని ఆపండి అని చెప్పి రాహుల్ గాంధీకి మేము అప్పీల్ చేసినాం. ఇవాళ ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకోవాలి. రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం పండారు గారు? అంతేనా? ఎక్కడ సంబంధం పండారు గారు? రాజీవ్ గాంధీ గారు 1980 రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం లేదని మీరు అంటారు. ఇక్కడ ఉన్నటువంటి స్టేడియంకు రాజీవ్ గాంధీ పేరు ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు రాజీవ్ గాంధీ పేరు ఉంటుంది, రకరకాలు రాజీవ్ రహదారులే ఉన్నాయి కదా. ఇప్పుడు గత ప్రభుత్వాలు అట్లా చేసినాయి. ఢిల్లీకి బానిసలు ఆ ప్రభుత్వాలు. మరి 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ మొన్నటిదాకా ఉన్న ప్రభుత్వం ఎందుకు మార్చలే? ఎస్, మేము వాటి జోలికి పోదలుచుకోలేదు. ఆత్మగౌరవం సంకుచిత వైఖరి లేకుండే వైఖరి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రదర్శించలేదు ఎక్కడ కూడా. గత ప్రభుత్వాలు పెట్టిన వాటిని, గత ప్రభుత్వాలు పెట్టిన పేర్లను చెరిపేయాలని కానీ, గత ప్రభుత్వాల పనులను చెరిపేయాలని కానీ, మసిపూసి మాడికాయలు చేయాలని కానీ చెప్పి ఎక్కడ కూడా కేసీఆర్ గారు అనుకోలేదు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు అనుకోకూడదండి? అదే కదా, అది పరిణతి. సుదీర్ఘ ఉద్యమ జీవితము, రాజకీయ జీవితము, ప్రజలతో పెనవేసుకున్న అనుబంధం నుంచి వచ్చే ఒక రాజకీయ పరిణతి కేసీఆర్ గారిలో ఉన్నది. కానీ ఈయనలో లేదు కదా పరిణతి. ఈయనలో పగ ఉంది, విషం ఉంది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి తెలుగు మహాసభలప్పుడే కదా ఇది సెక్రటేరియట్ అండ్ అమరవీరుల స్తూపం మధ్యలో ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవాలి బలంగా అని చెప్పేసి అప్పుడు అయిపోయింది. దానికి ఒక స్థలం కూడా కేటాయించడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు విస్మరిస్తుంది? ఎవరి మెప్పు కోసం అని అడుగుతున్నాను అంజనా గారు నేను. ఇప్పుడు అది మనకు అర్థమవుతుంది కదా. అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ అభివృద్ధి మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి మొదలుపెట్టినాడు. ఓకే, కాళేశ్వరం, తెలంగాణకు వరప్రధానమైన కాళేశ్వరాన్ని ఏదో ప్రయత్నం చేసి ప్రయత్నం చేయాలి. దాంతో పాటు ఇవాళ రకరకాలుగా ఇప్పుడు సంక్షేమ హాస్టల్ గురుకుల విద్యా వ్యవస్థ నాశనం చేయాలి, తెలంగాణ తోరణం మార్చాలి. ఇట్లా ప్రతి దాని మీద తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసే ప్రయత్నాన్ని సీరియస్ గా కొనసాగిస్తా ఉన్నాడు. అందులో భాగంగానే ఇవాళ మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టినాడు, ఆ అంశాన్ని తీసుకొచ్చి ముందు పెట్టినాడు. నీకు ప్లేస్ లేదా తెలంగాణ రాష్ట్రంలో? ఎవరొద్దు అంటుండు? ఈ తెలంగాణ రాష్ట్రం ఆడైతే పర్యాటకంగా వెక్కిరించడానికి, తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షని వెక్కిరించడానికి, తెలంగాణ ఆత్మగౌరవంతో ఎకసెక్కలాడడానికే రేవంత్ రెడ్డి ఇవాళ నికృష్టమైన చర్యకు పాల్పడతా ఉన్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీకి శోభనిస్తుందా? ఇది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తెలంగాణతో చెలగాట మాడింది చరిత్రలో. తెలంగాణలో అనేక మంది బలిదానాలకు కాంగ్రెస్ కారణమైంది అని మీరు అంటున్నారు. అదే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఏమంటారు? తెలంగాణకు తల్లి సోనియా గాంధీ, తెలంగాణకు తండ్రి రాజీవ్ గాంధీ అంటున్నారు. మరి ఇప్పుడు అట్లా మాట్లాడే వాళ్ళను మనం ఏమనాలే పండరి గారు? మరి మీరే చెప్పాలి. ఎలిజబెత్ రాణి తల్లి అయితే ఎట్లయితే, బ్రిటిష్ రాజు తండ్రి అయితే ఎట్లయితే భారతదేశానికి, అంతేనా? వదిలేని మాటలు మాట్లాడితే ఎట్లా? తెలంగాణ ఇవ్వకపోతే సివిల్ వార్ వచ్చేది, తెలంగాణ 100% వచ్చేది. దేశంలోనే అగ్గి పుట్టేది తెలంగాణ ఇవ్వకపోతే. తెలంగాణ సమాజము
ఉద్యమించి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన పోరాటాన్ని రగిలించి అదే అంటున్నారు. ఢిల్లీ మెడల్ వంచి జాతీయ పార్టీల మెడల్ వంచి తెలంగాణ మెడల్ వంచున్నారని మీరు అంటున్నారు. తెలంగాణ ఎవడు ఇవ్వలే, తెలంగాణ తనకు తానే తెచ్చుకున్నది తెలంగాణ. ఎస్, మీరేమో తెచ్చుకున్న తెలంగాణ అంటున్నారు, మేము ఇచ్చినాం తెలంగాణ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. రైట్, ఏం ఎజిటేషన్ ఏం జరిగిందో, అంత ఉద్యమం ఏం చేస్తుందో మీకు తెలుసు, నాకు తెలుసు, మనం చూస్తున్న ప్రేక్షకులు కూడా అందరికీ తెలిసిన మాట వాస్తవం.